నమస్తే, నేను మీ అనుష. ప్రతిసారి మనం మెహందీ నేర్చుకుంటున్నామండి. మెహందీ బయట దొరికినవి తెచ్చుకొని యూస్ చేస్తున్నాం కదా. ఈరోజు మనం ఓన్గా మెహందీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన వస్తువులు: ఒక ఎంటీ కప్, ఒక స్పూన్, మెహందీ పౌడర్, యూకలిప్టస్ ఆయిల్, క్లోవ్ ఆయిల్, టేప్, గిఫ్ట్ పేపర్, కాటన్ క్లాత్ ఒకటి పలచగా ఉన్నది, అండ్ సీజర్స్. ఇప్పుడు మెహందీ ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో, మంచి కలర్ అంటే బయట మనకి మార్కెట్లో దొరికే మెహందీ అంతా కెమికల్ బేస్డ్ ఉంటుంది. సో ఆ కెమికల్ బేస్డ్ పెట్టుకోవడం వల్ల ఏదైనా ఎఫెక్ట్ ఇవ్వచ్చు స్కిన్కి అన్న ఒక భయంతో చాలామంది మెహందీ కూడా పెట్టుకోవట్లేదు. సో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని సేఫ్గా పెట్టుకునే మెహందీని నేను ఇప్పుడు చూపిస్తున్నాను. నార్మల్గా ఒక ఎంటీ బౌల్ తీసుకుని, చాలా థిన్గా ఉండాలి కాటన్ క్లాత్, డ్రైగా ఉండాలి, తడి లేకుండా చూసుకుని కప్పు మీద పెట్టుకుని మనం కొంచెం కొంచెంగా ఫిల్టర్ చేసుకోవాలి. కాటన్ క్లాత్లో ఎందుకు చేసుకోవాలనుకుంటున్నానంటే, కాటన్ క్లాత్కి చాలా సన్నగా ఉంటుందన్నమాట, చాలా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, రంధ్రాలు ఉంటాయి. సో దాంట్లో మనం ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మెహందీలో ఏ రకమైన చెత్త ఉండదు. సో చెత్త లేకపోతే మెహందీ ఫ్లో ఈజీగా ఉంటుంది కోన్లో వేసుకున్నప్పుడు. సో మనం ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీగా మనం మెహందీ పౌడర్ని ఫిల్టర్ చేస్తున్నాం ఒక బౌల్లోకి. సో కొంచెం టైట్గా క్లాత్ని ఫిట్ చేసి బౌల్కి స్పూన్తో నార్మల్గా సర్క్యులర్ మోషన్స్లో కానీ అప్ అండ్ డౌన్ కానీ ఇలా ముందుకి వెనక్కి ఇలా అంటూ ఉంటే నార్మల్గా ఫిల్టర్ అయిపోతుంది. సో చూద్దాం ఎంత ఫిల్టర్ అయిందో. సో కొంచెం అయిందండి. నార్మల్గా మనకి ఎంత ఫ్రెష్గా ఉన్నా కానీ మెహందీ పౌడర్ ఎంత సన్నగా ఉంది, పౌడర్ లాగా ఉంది అనుకున్నా కానీ కంపల్సరీ దాంట్లో కొంచెం చెత్త అనేది వస్తుంది. సో దాన్ని మనం కాటన్ క్లాత్లో ఫిల్టర్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఆల్రెడీ కొంచెం పౌడర్ మనం ఫిల్టర్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో యూకలిప్టస్ ఆయిల్ వేస్తున్నాను. యూకలిప్టస్ ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే, నార్మల్గా మెహందీ పౌడర్ వల్ల ఇప్పుడు మనం మార్కెట్లోంచి తెచ్చుకుంటున్నాం, మనం ప్రిపేర్ చేసుకోవట్లేదు మెహందీని. సో ఏదన్నా ర్యాషెస్ రాకుండా ఉండడానికి మనం ఇప్పుడు కొత్తగా ప్రయోగం చేస్తున్నాం కాబట్టి ఏదన్నా ఒకవేళ ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటే యూకలిప్టస్ వేయడం వల్ల అది రాకుండా ఉంటుందన్నమాట. సో ఒక 2 స్పూన్స్ యూకలిప్టస్ ఆయిల్. దాని తర్వాత క్లోవ్ ఆయిల్ అనేది ఒక 2-3 డ్రాప్స్ వేస్తుందండి. క్లోవ్ ఆయిల్ ఎందుకు యూస్ చేస్తున్నామంటే, మనకి చేతి మీద వేసుకునే గోరింటాకు బాగా పండడానికి కలర్ కోసమని క్లోవ్ ఆయిల్ వేస్తున్నాము. సో ఒక 2-3 డ్రాప్స్ నార్మల్గా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి మనం మెహందీ నేను కలపడానికి నార్మల్గా ఇప్పుడు వాటర్ వాడుతున్నానండి. ఇంకా మీకు వాటర్ వల్ల ఏదైనా ప్రాబ్లం రావచ్చు, లేకపోతే ఎర్రగా పండకపోవచ్చు అని ఏదైనా డౌట్ ఉంటే కనుక టీ నార్మల్గా డికాషన్ ఉంటుంది కదా, టీ పౌడర్ వేసి నార్మల్గా వాటర్లో బాయిల్ చేసి ఆ డికాషన్ని కూడా దీంట్లో కలపవచ్చు. అప్పుడు కలర్ ఇంకా బాగా వస్తుంది. ఎందుకంటే డికాషన్ కొంచెం థిక్ బ్లాక్లో ఉంటుంది కదా, రెడ్ అనేది ఈజీగా పండుతుంది. సో ఉండలు లేకుండా కొంచెం గట్టిగా థిక్గా పేస్ట్ లాగా వచ్చేలాగా, మరీ జారుడులాగా కాకుండా కొంచెం గట్టిగా అయ్యేలాగా మిక్స్ చేసుకుని ఉండలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ బబుల్స్ ఉండడం వల్ల కోన్కి అడ్డుపడే ఛాన్సెస్ ఉంటాయి. మనం కోన్ ప్రిపేర్ చేసుకుని దాంట్లో వేసుకుంటాం కదా ఇప్పుడు మెహందీని. సో ఆ టైంలో మనం ప్రెస్ చేసినప్పుడు మెహందీ వేసుకోవడానికి అది ఫ్రీగా ఫ్లో అవ్వదు అనమాట. సో ఫ్రీ ఫ్లోగా ఉండాలి అంటే మనం ఉండలు లేకుండా కలుపుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. ఇలాగా మొత్తం ఉండలన్నీ కరిగేలాగా మనం కలిపేసుకున్న తర్వాత దీన్ని క్యాప్ పెట్టి, ఈ మెహందీ మిక్చర్ని క్యాప్ పెట్టి ఒక 15-20 మినిట్స్ పక్కన పెట్టేయాలండి. పక్కన పెట్టేసిన తర్వాత 20 మినిట్స్ తర్వాత తీసి మిక్సీ వేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ బై మిస్టేక్ మనం ఫిల్టర్ చేసిన తర్వాత కూడా, అండ్ ఇప్పుడు మనం వాటర్ వేసిన తర్వాత బబుల్స్ లాగా ఉన్నాయని ఒక చిన్న డౌట్ ఉన్నా కానీ అవన్నీ దాంట్లో క్రష్ అయిపోతాయి. 15 మినిట్స్ తర్వాత నానబెట్టిన తర్వాత దీన్ని ఒకసారి మిక్సీ వేసానండి. మిక్సీ వేసిన తర్వాత మిక్చర్ కొంచెం తగ్గుతుంది. మెహందీ చూస్తేనే మంచి డార్క్ కలర్ వచ్చింది. మనం కలిపినప్పుడు లైట్ గ్రీన్ ఉండింది, ఇప్పుడు కొంచెం డార్క్ గ్రీన్గా అయింది బికాస్ ఆఫ్ క్లోవ్ ఆయిల్ అనమాట. క్లోవ్ ఆయిల్ బాగా దిగుతుంది నానబెట్టడం వల్ల. సో ఇప్పుడు మనం మెహందీ మిక్చర్ ప్రిపేర్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కోన్ ప్రిపేర్ చేసుకుని దాంట్లో మెహందీని వేసుకుని యూస్ చేయడానికి ఎలా ఉందో చూద్దాము. నార్మల్గా మనం ఈ పీస్ ట్రయాంగిల్ షేప్లో ఏ సైజ్ అయినా సరేనండి. మీకు చిన్న కోన్స్ కావాలంటే దీనికంటే కొంచెం చిన్నగా చేసుకోవచ్చు, లేకపోతే పెద్ద కోన్ కావాలంటే సేమ్ ట్రయాంగిల్ షేప్లో మాత్రం మీరు పేపర్ని కట్ చేసుకుని. అండ్ ఇప్పుడు నేను కోన్ ప్రిపేర్ చేస్తున్నాను, తెలుసు కదండి. ఒక థంబ్ ఫింగర్ లోపల పెట్టి చూపుడు వేలుతోటి క్యాచ్ చేసుకుని కార్నర్ షార్ప్గా వచ్చేంత వరకు దీన్ని రోల్ చేసుకోవాలి. 2-3 రోల్స్ రావడం వల్ల ఏంటంటే లోపల మనం మెహందీ వేసినా కానీ బయటికి చిమ్మకుండా ఉంటుంది. ఇలాగా కొంచెం అడ్జస్ట్ చేసుకుని దీన్ని కోన్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో చూసారు కదండి నిబ్బు ఎంత షార్ప్గా ఉందో. సో ఇలా షార్ప్గా ఉంటే అది క్లోజ్ అయినట్టు.
అండ్ ఇలా మనకి ఒక కోన్ షేప్ మోడల్ వచ్చేసింది, మనం పేపర్ని కోన్ షేప్గా మోల్డ్ చేసేసుకున్నాము అని అనుకుంటే వెంటనే టేప్ అతికిచ్చేసుకోవచ్చు ఈ కార్నర్. ఇంతకుముందు నేను మీకు కోన్ ప్రిపరేషన్ నేర్పించాను, ఎప్పుడంటే కలర్ మెహందీ నేర్చుకున్నప్పుడు. ప్రిపేర్ చేసుకున్న మెహందీ పెట్టుకుంటే మన చేతులకి కనీసం 10-20 డేస్ వరకు కూడా మన చేతి మీద ఉన్న ఎరుపుదనం పోదనమాట. ఇలా నేను ఆల్రెడీ ఇక్కడ క్లోజ్ చేస్తాను కోన్ది. సో ఇప్పుడు మనకి కోన్ రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇది కొంచెం బిగ్ సైజ్, మీడియం సైజ్ కోన్ అనమాట. దీంట్లో నేను మెహందీ వేస్తున్నాను. కోన్లో వేసుకోవడానికి కొంచెం చిన్న సైజ్ స్పూన్ తీసుకోవాలని, లైక్ ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ స్పూన్స్ లాంటివి తీసుకుని దాంట్లో మెహందీ ఫిల్ చేసుకుంటే ఈజీగా మనకి దాంట్లో వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో కోన్లో మనం మెహందీ వేసేసుకున్న తర్వాత దాన్ని ఇలా క్లోజ్ చేసి కిందకి ప్రెస్ చేసుకోవాలి. కిందంతా గ్యాప్ ఉంటుంది, ఎయిర్ గ్యాప్ ఉంటుంది. సో ఆ ఎయిర్ గ్యాప్ ఫిల్ అవ్వడానికి మనం మెహందీని కిందకి పుష్ చేస్తున్నాం. సో ఇలా చేసుకున్న తర్వాత ఇలా మనం నార్మల్గా రోల్ అన్నా చేసుకోవచ్చు, లేకపోతే నీట్గా ఫోల్డ్ చేసుకునేనా ఇలా. స్టాండర్డ్గా ఉండడానికి నేను 2 సైడ్స్ టేప్ వేస్తున్నాను. సో చూసారు కదండి, చిన్న కోన్ రెడీ అయిపోయింది. సో దీంట్లో ఇప్పుడు ఫ్లో ఎలా ఉందో మనం చెక్ చేసుకుందాము. అండ్ ఈ నిబ్బు క్లోజ్గా ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని మన సైజ్కి తగ్గట్టు కట్ చేసుకోవాలి. మనకి సన్నగా డిజైన్స్ వేసుకోవాలి ఉంది అనుకుంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు, అండ్ కొంచెం లావుగా పెట్టుకోవాలి డిజైన్ అనుకున్నప్పుడు కొంచెం పెద్దగా కట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు డిఫరెంట్ సైజెస్ చూపిస్తాను. సో ఇది చూడండి ఫ్లో ఎంత ఈజీగా వస్తుందో. సో ఇది సన్నగా కట్ చేసుకున్నాను. కొంచెం లావుగా కావాలంటే కనుక కొంచెం లావుగా కట్ చేసుకున్నాం. చూసారు కదండి డిఫరెన్స్ సన్న లైన్కి లావు లైన్కి. ఇంకా మీరు బ్రాడ్గా వేసుకోవాలంటే ఇంకా కొంచెం పెద్దగా కట్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, హ్యాపీగా మనం ఇంట్లోనే మెహందీ ప్రిపరేషన్ చేసుకోవచ్చు, అది కూడా సేఫ్గా. కెమికల్ బేస్డ్ ఏం లేదు, మనకి అందుబాటులో మార్కెట్లో ఉన్న వస్తువులు మాత్రమే తీసుకొచ్చుకొని మనం మెహందీ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. సో ఇలాగే చేసుకొని మీ చేతులకి గోరింటాకు పెట్టుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నమస్తే.